హలో అండి, ఈరోజు మనం బ్రహ్మచర్యం గురించి, దాని ప్రయోజనాల గురించి, అలాగే దాని ఫలితాలు ఎప్పటి నుంచి కనిపిస్తాయనే ముఖ్యమైన విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మచర్య ఫలితాలు ఎప్పటి నుంచి కనిపిస్తాయి, బ్రహ్మచర్యం యొక్క ప్రయోజనాలు ఎప్పటి నుండి కనిపిస్తాయి అని చాలా మందికి సందేహం ఉంటుంది. మీరు మీ 5 ఇంద్రియాలపై నియంత్రణ సాధించి ఈ అభ్యాసాన్ని పూర్తి నిబద్ధతతో ప్రారంభించిన క్షణం నుంచే ప్రయోజనాలు మొదలవుతాయి. అయితే బ్రహ్మచర్యం పాటించేటప్పుడు మీ ఇంద్రియాలపై నియంత్రణ కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే అనుచితమైన విషయాలను వినడం లేదా చెడు స్నేహాలు చేయడం వంటివి ఈ అభ్యాసానికి ఆటంకం కలిగిస్తాయి. ఇవి బ్రహ్మచర్యం వల్ల వచ్చే ప్రయోజనాలను అనుభవించకుండా మిమ్మల్ని అడ్డుకుంటాయి. బ్రహ్మచర్యం గురించి మనం గ్రహించాల్సిన కొన్ని కీలకమైన అంశాలు. నిజమైన అభ్యాసంతో తక్షణ ప్రయోజనాలు. మీరు పూర్తి అంకిత భావంతో, నిజాయితీతో బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తే దాని ప్రయోజనాలు ఆచరించాలని సంకల్పించిన మొదటి రోజు నుంచే చూడవచ్చు. ఓర్పు చాలా అవసరం. బ్రహ్మచర్యం యొక్క పూర్తి ప్రభావాలను చూడడానికి ఓర్పు మరియు నిరంతర కృషి చాలా అవసరం. కష్టపడి పని చేసిన వెంటనే ఫలం కనిపించదు కదా, అలాగే బ్రహ్మచర్య ఫలితాలు కూడా వెంటనే కనిపించవు. కేవలం ఒక వారం పాటు ఆచరించడం వల్ల చెప్పుకోదగ్గ మార్పులు ఉండకపోవచ్చు. పరివర్తన చెందే మార్పులు. మీరు బ్రహ్మచర్యాన్ని నిరంతరం పాటిస్తే కాలక్రమేణా మీలో లోతైన వ్యక్తిగత మార్పులు వస్తాయి. ఆత్మ నియంత్రణ పెరుగుతుంది, స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది మరియు మీ వ్యక్తిత్వంలో పూర్తి మార్పు మీకు కనిపిస్తుంది. శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించడం. బ్రహ్మచర్యం అంటే కేవలం శక్తిని వృధా చేయకుండా నిలుపుకోవడం మాత్రమే కాదు, ఆ శక్తిని కష్టపడి పనిచేయడానికి మరియు ఆత్మ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడమే అసలు విషయం. సంపూర్ణ విధానం. సాత్విక, శుద్ధమైన ఆహారం తీసుకోవడం, ఎప్పుడు నిజం మాట్లాడడం, మంచి స్నేహాలు ఎంచుకోవడం మరియు ప్రతి స్త్రీని గౌరవంగా చూడడం వంటి అలవాట్లను పాటిస్తే బ్రహ్మచర్య ప్రయోజనాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. పూర్తి అవగాహనతో, నిజాయితీతో మరియు అంకిత భావంతో బ్రహ్మచర్యాన్ని ఆచరించాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. బ్రహ్మచర్య గురించి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.